వర్షాలపై ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ రోజు రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈ నెల 7న అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. ఇంకా ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తుంది? ఎప్పటి వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటోంది? సతీష్, ఇవాళ ఏపీ వ్యాప్తంగా కూడా ఒక మాది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అల్లూరి, అనకాపల్లి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిస్తుంది. రానున్న 3 రోజుల్లో కూడా ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, కాకినాడలో మరికొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సోమవారం కూడా అల్లూరి, కాకినాడ జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాలు, ఏలూరుతో మొత్తం ఈ జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మండు టెంట్లో ఈ వర్షాలు ప్రజలకు కాస్త సేవ తీసినప్పుడు కూడా రైతుల పంటలు నాశనం అయ్యాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మామిడి, అరటి నేల కొడికి ఏం చెప్తున్నారు. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న తోటతో పాటు కర్బూజా, దోస, చిల్లి, కళింగ వంటి ఏపీలో మొత్తం అటు రాయలసీమ అవ్వచ్చు, కోస్తాలో చాలా ప్రాంతాల్లో కూడా పంటలు నాశనం అని చెప్పొచ్చు. రాయలసీమ, గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ రైతులు అకాల వర్షాల కారణంగా చాలా తీవ్రంగా నష్టపోయారు. రానున్న 3 రోజుల్లో ఒక మాది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు మాత్రం ఉత్తరాంధ్ర కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. థ్యాంక్ యూ వాసు.